అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం మౌనంతోనే జ్ఞానాన్ని బోధించే గురువు ఎప్పుడైనా విన్నారా అలాంటి వారి గురించి? ఈరోజు మనం శివుడి యొక్క అటువంటి ఒక అద్భుతమైన రూపం దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. మాటలే లేకుండా బోధించడమంటే ఎలా? అసలు మాట్లాడనివారు పరమ గురువు ఎలా కాగలరు? పదండి, ఈ విశ్లేషణలో ఈ రహస్యం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. సరే, ఇక ఈ రహస్యమైన రూపం గురించి కాస్త వివరంగా చూద్దాం. ఈయనే దక్షిణామూర్తిగా మనం పిలుచుకునే శివుని యొక్క ఒకానొక అంశం. దక్షిణామూర్తి అంటే కేవలం ఒక దేవుడి రూపం కాదు, ఆయనే జ్ఞానస్వరూపం. అత్యున్నత చైతన్యానికి, సంపూర్ణ అవగాహనకి ఆయనే ప్రతీకనమాట. అందుకే చూడండి, యోగా, సంగీతం, శాస్త్రాలు ఇలా అన్నింటికీ ఆయన్నే ఆదిగురువుగా భావిస్తారు. దక్షిణామూర్తి ఈ పేరుకు అర్థమేంటంటే దక్షిణ దిశవైపు చూస్తున్నవాడు. అందుకే చాలా శివాలయాలలో గమనిస్తే ఆయన విగ్రహం ఎప్పుడూ దక్షిణం వైపే ఉంటుంది. ఎందుకంటే దక్షిణం మృత్యువుకు, మార్పుకు సంకేతం. ఆ దిశను చూస్తూ జ్ఞానాన్ని ప్రసాదించడం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తిని సూచించడం అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దక్షిణామూర్తి రూపంలోని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక లోతైన అర్థముంది. ముఖ్యంగా ఆయన కూర్చున్న విధానం, ఆయన పరిసరాలను గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆయన చిత్రీకరణ చూస్తే జ్ఞానానికి ప్రతీక అయిన మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. మనస్సు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచడానికి సూచించే జింక చర్మంపై ఆసీనులై ఉంటారు. ఆయన చుట్టూ ఉన్న ఋషులే ఆయన మొదటి శిష్యులు. ఇలా ప్రతీదీ ఆయన గురుత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. ఆయన తన కుడిపాదం కింద ఒక చిన్న ఆకారాన్ని గట్టిగా తొక్కిపట్టి ఉంటారు. ఇదే అసలైన సంఘర్షణను సూచిస్తుంది. ఆ రాక్షసుడే అపస్మారుడు, అంటే అజ్ఞానానికి, మతిమరుపుకు ప్రతీక. దక్షిణామూర్తి తన పాదంతో అతన్ని అణచివేయడం ద్వారా ఏం చెప్తున్నారంటే జ్ఞానం ఎప్పుడూ అజ్ఞానాన్ని జయిస్తుందని. ఇది ఆయన బోధనలో మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన పాఠం. ఇప్పుడు ఆయన చేతుల వైపు చూద్దాం. ఎందుకంటే ఆయన మౌన బోధన వెనుక ఉన్న అసలు రహస్యం మొత్తం ఆయన చేతిముద్రలలోనే దాగి ఉంది. ఈ జ్ఞానముద్రను కాస్త లోతుగా చూద్దాం. చూడండి, బొటనవేలు ఇది దైవాన్ని, అంటే గురువుని సూచిస్తుంది. ఇక చూపుడు వేలుంది గదా, అది మనల్ని, అంటే శిష్యుడిని సూచిస్తుందన్నమాట. శిష్యుడు తనలోని లోపాలని, మలినాలని అధిగమించి గురువు దగ్గరికి చేరినప్పుడు ఆ రెండు వేళ్లు ఇలా కలుస్తాయి. ఇదే జ్ఞానప్రాప్తికి చిహ్నం. చూశారా, ఈ ఒక్క చిన్న సంజ్ఞలోనే గురుశిష్య సంబంధం, అసలైన జ్ఞానమార్గం మొత్తం ఇమిడిపోయింది. మరి ఆ మిగిలిన 3 వేళ్ల సంగతేంటి? దీనికి 2 ఆసక్తికరమైన వివరణలున్నాయి. కొందరేమో అవి మనం వదిలించుకోవాల్సిన అహంకారం, మాయ, కర్మ అనే 3 మలినాలు అంటారు. మరికొందరేమో అవి మన జీవితంలోని జాగృతి, స్వప్న, సుషుప్తి అనే 3 స్థితులను వివరిస్తారు. ఏది ఏమైనా ఈ చిహ్నం వెనుక ఉన్న లోతు మాత్రం అపారం. కేవలం ఈ జ్ఞానముద్రే కాదు, దక్షిణామూర్తి చేతిలో మరికొన్ని వస్తువులు కూడా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఆయన సంపూర్ణ గురువుగా కనిపిస్తారు. ఆయన ఒక చేతిలో ఉండే అగ్ని, అజ్ఞానమనే చీకటిని కాల్చివేసే జ్ఞానజ్వాల అనమాట. ఇక సర్పం లేదా జపమాల ఉంటే అది లోతైన తాంత్రిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయన చేతిలో ఉండే గ్రంథాలు, వేద విజ్ఞానం మొత్తానికి ఆయనే మూలం అని చాటి చెబుతాయి. ఇంతకీ ఈ చిహ్నాలన్నీ కలిసి మనకు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ కలిస్తేనే దక్షిణామూర్తి అందించే అసలైన సందేశం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ప్రసిద్ధ శ్లోకములోని ఈ వాక్యం వినండి. గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. అంటే గురువు మౌనంగానే బోధిస్తారు, కాని శిష్యుల సందేహాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఎంత అద్భుతం కదా! సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు విషయం ఒకటే. దక్షిణామూర్తి మౌనంగా ఉన్నారు అంటే ఆయనేమీ బోధించట్లేదు అని కాదు. ఆ మౌనమే అసలైన బోధన. ఎందుకంటే నిజమైన జ్ఞానమనేది మాటలతో చెప్పేది కాదు, అది అంతరాత్మలో అనుభవించాల్సిన సాక్షాత్కారం. ఈ పురాతన చిహ్నం నుండి మన ఆధునిక జీవితానికి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. నిరంతరం శబ్దంతో, గోలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఒక్క క్షణం ఆగి మౌనం యొక్క శక్తి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి.